నార్మల్గా అంతే. సో ఈ గురుమూఢమి శుక్రమూఢము ఒకలాంటివే, దాంట్లో మధ్య వ్యత్యాసాలు ఏమి ఉండవు అంటారా? అంతే అండి. సో శుక్రమూఢం కూడా గురుమూఢము లాంటిదే అంతే. దీనిలో ఏ కార్యక్రమం అదే అందులో కూడా అదే కార్యక్రమాలు శుక్రమధ్యంలో కూడా. శుక్రమూఢం ఎప్పుడు ఉంటుంది అంటే రెండు ఏమైనా ఒకే టైం? శుక్రమధ్యం మళ్ళీ సూర్యుడు గమనాన్ని బట్టి మళ్ళీ శుక్రుడు దగ్గరగా వచ్చినప్పుడు. ఇప్పుడు మనకు శుక్రమధ్యం మీరు చూసి ఉంటారు, మనకు పోయిన సంవత్సరం శుక్రమధ్యం వచ్చింది, శుక్రుడు దగ్గరగా రవి సంచారంలో ఉన్నాడు, అప్పుడు శుక్రమధ్యం వచ్చింది. ఆ శుక్రుడు ఒక్కడే ఉండాలి మళ్ళీ అక్కడ, ఆ రాశి సంచారం అంటే శుక్రమధ్యం కూడా చాలా కాలం, అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు జ్యేష్ఠంలోనే ఇప్పుడు వచ్చింది అది శుక్రమధ్యం. ఒక 10 రోజులు ఎంతకాలం లేదు, 10 రోజులే ఉందంతే. కాబట్టి అలా మధ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు చేయరు. ఈ టైంలో ఎక్కువగా దత్తాత్రేయుని పూజించాలి అంటారు, అది నిజమేనా? అలా ఏం లేదమ్మా. మౌఢ్యమిలో అందుకని చెప్పారు, మౌఢ్యమిలో గ్రహశాంతులు, గ్రహ పీడకు సంబంధించిన హోమాది కార్యక్రమాలు, ఏదైనా వ్రతాదులు, యాగాలు చేసుకోవటాలు కానీ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి శుభ కార్యక్రమం అంటే దేవతారాధన చేసుకోవడం వల్ల ఇంకా మంచి మనకు ప్రాప్తి కలుగుతుంది, కానీ చెడు అయితే ఫలితాలు ఉండవు. పూజాతికాలు పనికి వస్తాయి. శుభకార్యం వ్యక్తిగతంగా జీవితంలో చేసుకోవాల్సిన ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఆ ముహూర్తాలకు తగ్గట్టు, అంటే వ్యక్తిగత జాతంలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, 100 ఏళ్ళు బాగుండాలి కదా, గురువు యొక్క అనుగ్రహం లేకపోతే వాడి జీవితం ఎలా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ముఖ్యంగా శుభకార్యాలు చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గృహప్రవేశం చేస్తాము, గురువు అనుగ్రహం ఉంటే ఇంట్లో వెళ్ళంగానే వేళా విశేషం అని అంటాం, ఇల్లు కట్టిన వేళా విశేషం, అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటాం. వెంటనే ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఇంకోళ్ళు పెళ్లి జరగటం, అంటే ఆ శుభ కార్యక్రమం నిమిత్తం అలా చేయటం వల్ల ఏంటంటే మనకు శుభ పరంపర జరుగుతూ ఉండాలి ఇంట్లో. అందుకనే శుభ పరంపర జరగాలి అని అంటే మౌఢ్యంలో పనికిరాదు. ఇప్పుడు మీరు ఇంటి గురించి మాట్లాడారు కదా, అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో దిగుతున్నారు కొత్తగా అనుకోండి, అంటే కొన్ని మనకి సందర్భానుసారంగా ఆ సమయం అవుతుంది అవ్వదు. కొంతమంది ఇప్పుడు నెక్స్ట్ ఈ జూన్లోనే చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు, అలా అవ్వచ్చా రెగ్యులర్ గా మనం? అంటే ఇంకోటి ఏంటంటే అందుకని దాని నిమిత్తమే ఇప్పుడు ఏం చేశారంటే, ఇది మూఢమి అనేది అందరూ అడుగుతున్నాం కాబట్టి చెబుతున్నాం మేము కూడా. అదే మూఢమి ఇలా ఉంది, మూఢమి కల్లా మీరు వెళ్ళి గృహప్రవేశాలు చూసుకోవడం మంచిది. సరే సమయం తీసుకోండి, ఈ సమయంలో పాలు ముగించుకొని మామూలుగా వాస్తు పూజాధికాలు చేసుకొని తర్వాత మీరు ఎప్పుడైనా మీరు అందులోకి వెళ్ళి షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. మౌఢ్యంతో సంబంధం లేదని చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మౌఢ్యం వచ్చేదా ఆషాఢ మాసం అంటే దాదాపు 2 నెలలు మళ్ళీ ఆగాలి, అంటే దాదాపు శ్రావణ మాసం వచ్చేదాకా ఆగాలి. అంటే శ్రావణ మాసం 2 నెలలు అంటే మళ్ళీ ఇక్కడ పిల్లలు స్కూళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పి 2 నెలలు తర్వాత అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని ముందరే చెప్పేసేస్తున్నాం. మా గృహప్రవేశాదులు ఏమన్నా జరగాలనుకున్నా కూడా ఈ యొక్క 8వ తారీఖు లోపలే చేసుకోవాలి. తర్వాత మీరు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు, మళ్ళీ 2 నెలలు ఆగి మళ్ళీ శుభముహూర్తం చూసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అని అంటే చాలా మంది వరకు ప్రవేశాలు ప్రారంభం జరుగుతుంది.